కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటారు కదా, ఇందులోని అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కాశీలో దివ్యమైనటువంటి సాక్షాత్తు జ్ఞాన దీపమై ప్రకాశిస్తున్నటువంటి కాశీనగరంలో కనుక మరణిస్తే మరల జన్మ ఉండదు అని. అందుకనే కాశ్యాంతు మరణాన్ ముక్తి. ముక్తి అంటే మరల జన్మ లేకుండా ఉండటం అని కదా. కాశీలో కనుక మరణిస్తే మరల జన్మ ఉండదు. కారణం ఏమిటి అంటే, కాశీలో ఎవరైతే మరణిస్తారో వారి కుడి చెవిలో నేను తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు. తారక మంత్రం విషయంలో అనేక రకాలైనటువంటి సందేహాలు మతాలు ఉన్నాయి. అనేక మంది పెద్దలు కేవలం ప్రణవం మాత్రమే అని, కొంతమంది లేదయ్యా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటిది తారక మంత్రం, ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. ఒకటి మాత్రం సత్యం, కాశీలో మరణించినటువంటి వారి కుడి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశం చేయడం మాత్రం సత్యం. ఆ తారక మంత్రం ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే మరణ సమయంలో తారక మంత్రాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకు ముక్తి కలుగుతుంది, మరల జన్మ అనేటువంటిది ఉండదు. అందున ఎక్కడ మరణిస్తే ఆయన ఉపదేశం చేస్తారు అంటే కాశీనగరంలో మరణిస్తేనే ఆయన ఉపదేశం చేస్తారు. కనుక కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తేనే. అయితే ఎవరికి మోక్షం ఇవ్వగలిగిన స్థితి ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీలో మరణిస్తారు. కాశీలో మరణించడానికి మెదలకుండా నాకేవో డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, నేను వెళ్ళి అక్కడ ఉంటాను, అక్కడే ఉంటాను మరణించేదాకా అనుకుని వెళ్ళినా ఏదో ఒక కారణం చేత మరల తన స్వగ్రామానికి రావలసి వస్తుంది. స్వగ్రామంలోనే అతడు ప్రాణాలు వదిలేటువంటి స్థితి కలుగుతుంది. కేవలం మోక్షాన్ని పొందేటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే కాశీలో మరణం వస్తుంది. అనేక మంది వెళ్ళి ఉంటున్నారు. కేవలం 9 రోజులు మాత్రమే వెళ్ళి అక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు అప్రయత్నంగా అక్కడ ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అక్కడ ప్రాణాలు వదలటం అనేటువంటి స్థితి కలగటం అనేది ముందు ఆ జీవుడు చేసుకున్న సంస్కారం వల్ల కలుగుతుంది. ఆ సంస్కారం వల్ల కలిగితే ఆ సంస్కారం యొక్క బలం చేత కాశీనగరం చేరుకుంటే అక్కడ మరణిస్తే మోక్షం రావటం మాత్రం తథ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం పరమేశ్వరుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అని వ్యాస భగవానుడే మనకు కాశీఖండం అనేటువంటి భాగంలో చెప్పబడి ఉన్నది.